మర్చిపోవడం అనేటువంటిది ఈ కాలంలో వరం. భగవంతుడిచ్చే వరం మర్చిపోవడం. లేకపోతే నాకు పోయిన జన్మలో వాడు ఒక ₹1,00,000 ఇవ్వాలి అంటే వాడితో పోయి దెబ్బలాడతాం. అవును. మరి వాడికి కూడా గుర్తుండాలిగా. అవును. ఇద్దరికీ గుర్తున్నప్పుడు అది కుదురుతుంది. హ్మ్. అంటే ఇది పూర్వజన్మ సుకృతము, కర్మ, అదృష్టము, పుణ్యము ఇవన్నీ వేరే. హ్మ్. అందుకని ఏంటంటే మనం గుర్తు వరం ఎందుకంటే ఇప్పుడు మనకు గుర్తు లేకపోవడం ఒక విధంగా మంచిది. అవును. అది మంచికో, చెడుకో. అట్లాగే భగవంతుడిది మాత్రం గుర్తుంటది. హ్మ్. ధ్యానం గుర్తుంటది. ఆ యొక్క ఉపాసన మనం గుర్తుపెట్టుకొని మమేకమైపోయి తాదాత్మ్యానం చెంది ఆ శక్తే మీరు, మీరే శక్తిగా ఎప్పుడైతే రూపం చెందుతారో యు ఆర్ ద గాడ్. వెన్ యు ఆర్ ప్యూర్ నువ్వు పరిశుద్ధాత్మవైపోతావు. నువ్వు నువ్వు ఆత్మ ఎప్పుడు పరిశుద్ధమే అనుకోవడం గాని అంటే ఫిల్టర్ అయిపోతావు. అవును. రిఫండ్ అయిపోతావు. నువ్వే చక్కగా దేదీప్యమానంగా శక్తి స్వరూపం అయిపోయి నువ్వు ఏదంటే అది